దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినం. నిజంగా దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రేమ, కృప, కరుణ ఇవన్నిటినీ మన తోడుంచి గత రాత్రంతా కూడా చక్కటి విశ్రాంతిని కలుగజేశాడు. తిరిగి నూతన దినంలో సజీవులుగా లేవనెత్తాడు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత, ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంత బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తన మాటను మనందరి కొరకు దీవించును కాక. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు మహోన్నతుడ గణనామానికి స్తోత్రాలు. సమస్తమైనటువంటి ఆధారము నీవే నా తండ్రి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృప చేత బలపరుస్తూ అనేక మందికి ఆధ్యాత్మికంగా బలమును అనుగ్రహిస్తున్న దేవా, మీకు వందనాలు. నీ కృపాతిశయం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా కృప నీ సన్ని తోడించి నడిపించి బలపరిచి మీరే మహిమ పొందండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులరా, చదవనటువంటి మాట బహుశా అందరికీ తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క అద్భుతమైన కృప ఎలా ఉంటుంది, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ మనిషి పట్ల ఎలా ఉంటుందంటే చక్కటి మాట ఉంది. అహంకారులు అంటే ఆయనకి ఇష్టం లేదు, గర్విష్ఠులు అంటే ఆయనకి ఇష్టము లేదు. దీనులుగా ఉన్న వారిని, తగ్గించుకున్న వారిని మాత్రమే ఆయన దర్శిస్తాడు, లేక ఆయన కృప అనుగ్రహిస్తాడని వాక్యం చాలా సూటిగా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, విలియం కేరీ, ఆ పేరు తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఆయన భారతదేశానికి మిషనరీగా వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలలోనికి బైబిల్ను తర్జుమా చేసినటువంటి మహాగణుడు ఆయన. కలకత్తా నగరంలో ఉన్నటువంటి విద్యావంతులు మరియు ఉన్నత అధికారుల మధ్య అధికమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకున్నాడు. చాలా పలుకుబడి గలవాడు కూడా. ఆ కేరీ గారు ఒకనాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వారి చేత భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఈయన చక్కగా నీట్గా రెడీ అయ్యి వెళ్ళాడు. ఆ వచ్చినటువంటి గెస్టులు ఉంటారు కదండి, అతిథుల్లో ఒకళ్ళు కేరీని గూర్చి చూస్తూ మరొక వ్యక్తి చెప్తున్నాడంట, ఈ కేరీ చెప్పులు తయారు చేస్తాడు అని. వెంటనే ఆ మాట విన్నటువంటి కేరీ గారు అన్నట్టు వెనక్కి తిరిగి, అయ్యా కాదు, నేను కేవలము చెప్పులు కొడతానంతే అని చెప్పి సమాధానం చెప్పాడంట. పిల్లలు, సుమారుగా లోకంలో ప్రతి ఒక్కరు కూడా తాము ఇతరుల కంటే గొప్పవారే ఉండాలని ఆశిస్తారు. కొట్టొచ్చినట్లు హోందాతనాన్ని కోరుకుంటారు, నాయకత్వంలో అధిక ప్రాధాన్యతను కోరుకుంటారు, సాంఘిక స్థాయిలో అధిక గౌరవాన్ని కూడా కోరుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా ఈ పరిస్థితికి అతీతులు కాలేకపోయారు. ఒకరోజు వారిలో ఇలా వాదించుకున్నారు, మనలో ఎవడరా గొప్పోడు, నువ్వు గొప్పోడువా, నువ్వు గొప్పోడు, అసలు ఎవడరా గొప్పోడు అని. ప్రభు ఏమన్నా తెలుసా, మీలో గొప్పవాడు కావాలంటే చిన్నవాని వలె ఉండాలి, అధిపతిగా ఉండాలంటే పరిచారకుని వలె ఉండాలి అని చెప్పి. చూడండి, పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకే అనేది ఆయన ధ్యేయం కాదంటారా? మరి రోజు మనం ఎందుకు ఇలాంటి శ్రేష్టమైనటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం? శరీరాన్ని దాల్చటమే అనే యొక్క దీనత్వం ప్రియులారా. ఎందుకంటే ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఒక భవనానికి బదులుగా, ఒక ఉన్నత స్థాయి గృహానికి బదులుగా ఒక పశువుల తొట్టిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. అక్కడి నుండి ఆయన అంతకంతకు తగ్గించుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన విధేయతను అక్కడ చూపించాడు ఆయన. బైబిల్ ఏమి చెప్తుంది తెలుసా? వినయమైన మనస్సు గలవారై, ఒకని యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకడొకడు గొప్పగా ఎంచుకోండి అని చెప్పి హెచ్చరించబడ్డాం మనం.
పిల్లరా, ఏ పనిని కూడా మన గౌరవానికి తక్కువగా ఎంచొద్దండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడిగి ఏమండి తొడవలేదంటారా? ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఏ పని కూడా మన గౌరవాన్ని తగ్గించదు. ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ విద్య, తమ పలుకుబడి, తమ రూపము, తమ ఎత్తు, సంఘము, కులము మరియు ఇలాంటి అనేకమైన వాటిని బట్టి గర్విస్తూ ఉంటున్నారు. పిల్లల వాక్యం చెప్తుంది తెలుసా? మనుష్యులలో ఘనముగా ఎంచబడినది ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి అసహ్యం. వీళ్ళు సంపాదించుకున్నటువంటి విద్య, పలుకుబడి, విద్య, రూపము, ఎత్తు, ధనము, కులము, సంఘం ఏది కూడా మరణించిన తర్వాత ఎవరు వెనుక వెళ్ళవు, రావండి. ఈ లోక వైభవం అంతా కూడా చెత్తతో సమానం. ఈ సత్యాన్ని గుర్తెరిగాడు పౌలు. అందుకే అన్నాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఎంత గొప్ప సత్యాన్ని గ్రహించాడో, సాక్ష్యం చెప్పాడు. కొందరు భావించేది ఏంటంటే పాపవిధి గల జీవితము ఏమండి తమ సామర్థ్యం బట్టి సాధించిన గొప్పతనం అనుకుంటూ ఉంటారు. దాని ఉదాహరణ అంటే పరిసేయుడు తన భక్తిని పొగడుకుంటూ చేసిన ప్రార్థన దేవుడు తృణీకరించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఏంటంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి కడుదీనులు ఎవరైతే ఉన్నారో వారిని మహాగణులుగా ఎంచుతారు దేవుడు. గర్విష్ఠులు, అసహ్యులు దేవుని దృష్టికి, గర్వపు హృదయం గలవారు దేవుని దృష్టికి నచ్చరు. కాబట్టి అహంకార దృష్టి గలవారిని దేవుడు ఎంపిక చేసుకోలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం చెప్పినట్లుగా ఆయన కృప మనకు అనుగ్రహించాలంటే, ఆయన కృపకు మనం పాత్రలు కావాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఏం చేయాలంటే దీన మనస్కులై ఉండాలి. అలాంటప్పుడే ఆయన కృప సమృద్ధిగా మనం పొందుకుంటాం. అట్టి స్థితి, అట్టి కృప అనుగ్రహించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహించును గాక. తలలోంచి కళ్ళు మూసుకున్న ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా శ్రేష్టమైన మాటలు వినడానికి కృప నుంచి అన్ని స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ప్రతి దినం వింటున్నారు. ఇది నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, కేవలం నీ నామ గొప్పతనము, నీ జ్ఞానము, మీరు ఇచ్చిన జ్ఞానమే మరింత బలపరిచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికి మలచుకుని సమస్య ఘనత మహిమకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.